హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈ దీపావళికి అందరూ సేఫ్ గా ఉండాలండి, అలాగే హెల్దీ స్వీట్ కూడా ఉండాలి కదండి. అందుకని ఈ రోజు మనం చేసుకుందాం ఒక సూపర్ హెల్దీ బెల్లం రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డు ఎనర్జీ బూస్ట్, డైజెషన్ కి హెల్ప్, కిడ్స్ కి స్నాక్ గా పర్ఫెక్ట్ అండి. అందరూ ఈజీగా ఫాలో చేసుకునే రెసిపీ. ముందుగా కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మీ దగ్గర అవైలబుల్ గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కప్ బాదం, హాఫ్ కప్ జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నానండి. వీటన్నిటిని పౌడర్ చేసుకున్న తర్వాత 6 నుంచి 7 వరకు ఖర్జూరం తీసుకొని వాటిని కూడా ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మళ్ళీ అదే కళాయిలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 కప్పుల రాగి పిండి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రాగి పిండి బాగా ఫ్రై అయిన తర్వాత డేట్స్ పౌడర్ ను కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ లడ్డు ఎదిగే పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మంచిదండి. ఇలా అంతా నీట్ గా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం. నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 2 కప్పుల రాగి పిండికి 1.5 కప్ బెల్లం తీసుకోవాలి. కానీ నేను ఖర్జూరం కూడా వేసాం కాబట్టి 1 కప్ బెల్లం మాత్రమే తీసుకున్నాను. దీన్ని పూర్తిగా ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చండి, బెల్లం వేయకుండా. బెల్లం కరిగించేటప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కరిగించుకున్న తర్వాత ఆ బెల్లం పాకాన్ని రాగి పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలా చేసుకోవాలి. రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి. అందుకే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. అలాగే రాగిలోని మినరల్స్ మరియు బెల్లంలోని పోషకాలు హార్ట్ హెల్తీగా ఉండడానికి సహాయపడతాయి. అలాగే రాగి మరియు డ్రై ఫ్రూట్స్ లో ఉండే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలు స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. బెల్లం మరియు డ్రై ఫ్రూట్స్ లో ఉండే న్యాచురల్ షుగర్స్ మరియు ప్రోటీన్స్ శరీరానికి క్విక్ ఎనర్జీని ఇస్తాయి. పిల్లలకి ఈ రాగి లడ్డు ఒక స్నాక్ బాక్స్ లో ఒక్కటి పెట్టినా చాలండి. వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ కి చాలా యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా క్విక్ ఎనర్జీని ఇస్తుంది, నీరసం రాకుండా చేస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకి టేస్టీ అండ్ హెల్త్ కూడా రెండు ఒకసారి ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ దీపావళికి అందరూ సేఫ్ గాను అలాగే హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.